పిఠాపురం నియోజకవర్గం గోర్స గ్రామంలో వేంచేసిన శ్రీ సీతారాముల స్వామి వారి భూములు కబ్జాకి గురయ్యాయి. గ్రామస్తులు గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని, కబ్జా విషయంపై పలుమార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు కబ్జా చేసిన వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా స్పందిస్తున్నారని గ్రామస్తులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే మరింత ఆందోళన చేపడతామంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గోర్సలో సీతారాముల వారి ఆలయం అయితే స్వామివారికి సంబంధించిన భూములు గత కొన్ని రోజులుగా వివాదంగా మారాయి. ఏదైతే కొంతమంది భూములు ఆక్రమించుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ గ్రామస్తులు గత కొన్ని ఏళ్లుగా కూడా దీనిపై పోరాటం చేస్తున్నారు. గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా నిమ్మకు నూరెత్తినట్టుగా ఉంటున్నారని చెప్పి ఈ రోజు గ్రామస్తులంతా కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ధర్నా చేపడుతున్నారు. గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు స్వామివారి భూములకి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు, అసలు ఏం జరిగింది? ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు దృష్టికి 2 సార్లు ఇచ్చేవాడి. ఆయనకి అప్పటికే స్వయంగా ఇచ్చేవాడి. గ్రామస్తులందరూ కలిసి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆయన ఇప్పటి వరకు పట్టించుకోలేదండి. అది ఇప్పుడు మేము మళ్ళీ ఆయనకి తెలియపరిచే కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారితో ఈ విషయాలని చెప్పి మాకు ఏమైనా ప్రత్యేకమైన విషయాలు చెప్పి అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్దామని చూస్తున్నాం. అసలు ఏం జరిగింది సార్? భూములు ఎవరు ఆక్రమించుకున్నారు? అసలు రికార్డులో ఉన్నాయా లేదా? మీరు దేని మీద పోరాటం? ఇప్పుడు మా సీతారామ స్వామి భూములు 1999 సంవత్సరంలో ఆనాటి జిల్లా కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు మా ఊరు వచ్చారండి. ఆయన వచ్చి ఈ దేవాలయం భూముల తాలూకు వారే స్వయంగా రికార్డులు తీసి దేవస్థానం భూములు ఏమీ అనుమానం లేదని అప్పుడు ఆర్డీఓ గారు ఆయనకి అప్పచెప్పండి. లక్ష్మీకాంత్ గారు ఆర్డీఓ గారు వారికి చెప్పి ఆయన చేతన ఆ భూముల్ని వెంటనే వారు షోకాజ్ నోటీస్ ఇచ్చి రైతులను బయటకు తొలగించారండి. ఆ వేళ దేవాదాయ శాఖ వారిని వచ్చి పొజిషన్ చేసుకొని ఆక్షన్ పెట్టమని చెబితే అప్పుడు కూడా ఇలాగే రావడం మానేసారు. దేవాదాయ శాఖ వారికి ఉన్న నిర్లక్ష్యం ఇంత అంతా కాదండి. అదే పరిస్థితి ఈవేళ వరకు ఉందండి. సార్, ఇప్పుడు ఏదైతే స్వామివారికి సంబంధించిన భూములు అయితే ఉన్నాయో ఆ భూముల వాల్యూ ఎంత ఉంటుంది? అసలు ఈ సమస్యను దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారా? సుమారు ఈ రోజు అయితే అది 20 కోట్లు పైనే ఉంటుందండి దాని ఆస్తి విలువ. ఆక్రమణలో ఉన్న 19.92 ఎకరాల భూమి విలువ సుమారు 20 కోట్ల పైనే ఉంటుందండి. మేము పలుమార్లు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే 4/3/2025 మార్చి నెలలో ఏసీ దుర్గాభవాని గారు అలాగే ఆ దేవస్థాన ఈఓ గారు ఆ ఆక్రమించుకున్న భూముల దగ్గరకు వచ్చి ఇది కేసు ట్రిబ్యునల్ కోర్టులో ఉంది, దీన్ని వెంటనే మేము దేవస్థాన అధికారులు వెంటనే ఉపసంహరించుకుని ఈ భూముల్ని స్వాధీనపరుచుకుంటామని మొట్టమొదటిసారిగా చెప్పారండి. ఆ తర్వాత నెల రోజులు గడువు తీసుకుని 4/4/2025 ఏప్రిల్ నెలలో ఈ భూములు స్వాధీనపరుచుకోవడానికి నిర్ణయించినారు. పై అధికారులు దేవస్థాన అధికారులు అందరూ కూడా నిర్ణయించారని చెప్పారండి 4వ తారీఖుని ఏప్రిల్ 4ని. కానీ వీరు ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసుని ఉపసంహరించుకోకుండా వీళ్ళు చెప్పిన పని దేవస్థాన అధికారులు చేయకుండా 4వ తారీఖును తేదీ ప్రకటించారండి. దరిమిలా 4వ తారీఖుని ఆక్రమించుకున్న రైతులు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించి వాళ్ళు మే 9 వరకు కూడా స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగిందండి. తరువాత మా గ్రామస్తులందరూ కూడా ఏప్రిల్ 8వ తారీఖున మా గ్రామ సచివాలయాన్ని అందరూ కూడా ముట్టడించి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా గ్రామస్తులందరూ కూడా అక్కడ ఉండి మేము ధర్నా చేయడం వలన దేవస్థాన ఏసీ సుబ్బారావు గారు అక్కడికి వచ్చి మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకున్నాము, మీరు ఒక 4 రండి కలెక్టరేట్కి, మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి దీన్ని తదుపరి డేటు నిర్ణయిస్తామని చెప్పారండి. కమిటీ ఏదో వేశారు 32 మంది సభ్యులతో, ఏమైంది అది? అదే అండి, అప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే దీని గురించి కలెక్టర్ కమిటీ నిర్ణయించారు. కలెక్టర్ కమిటీ ఎప్పుడైతే డేటు నిర్ణయిస్తారో ఆ డేటుని మరలా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారండి. కలెక్టర్ కమిటీ వేసిన తర్వాత 45 రోజుల తర్వాత వీరు మరలా 24/5/2025 మొన్న మళ్ళీ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని
కలెక్టర్ కమిటీ వేసిన తర్వాత కూడా మళ్ళీ అధికారులు నిర్ణయించారండి. కానీ ట్రిబ్యునల్ కోర్టులో మే 9 కూడా మీరు మరలా కూడా ఈఓ కానీ దేవస్థాన అధికారులు కానీ ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసును విత్డ్రా చేసుకోకుండా వీళ్ళు మరలా కూడా తేదీ ప్రకటించారండి. అది ఎంత వీళ్ళకి తెలియకుండా 2 సార్లు గ్రామ ప్రజల్ని హిందూ సంఘాలని అన్నీ కూడా మోసగించి ముఖ్యంగా ఎండోమెంట్ అధికారులు 2 సార్లు కూడా ట్రిబ్యునల్ కేసులు విత్డ్రా చేసుకోకుండా దీన్ని చేయడం జరిగిందండి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపించినప్పటికీ అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. స్వామివారి భూములు దాదాపు 20 కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం చలనం లేదు. దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాము, గ్రామస్తులంతా కూడా ఏకమవుతామని చెప్పి వీరంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.